శ్రీమాతే నమః. అందరికీ శివోహమండి. చాలా సమస్యలకు మనం మాత్రమే బాధ్యులం. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో సమస్యలకు నిజమైన కారణాన్ని కనుగొనడం చాలా కష్టం. మన ప్రమోషన్లు కోల్పోయినప్పుడు మనం సహోద్యోగిని నిందిస్తాము. మన నైపుణ్యాలు లేదా కృషి లేకపోవడం గురించి మనం ఆలోచించము. జీవిత భాగస్వామితో గొడవలో తప్పక ఉంచబడిన వస్తువులు వంటి చిన్న సమస్యలను మనం నిందిస్తాము. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను విమర్శిస్తున్నాం. ప్రపంచ సమస్యలకు రాజకీయ ప్రత్యర్థులను నిందించినప్పుడు లోతైన వ్యవస్థాగత సమస్యలను మనం తప్పించుకుంటున్నాం. లోతుగా చూడటం కంటే స్పష్టమైన కారణంపై దృష్టి పెట్టే ధోరణి సాధారణంగా ఇది మన గ్రంథాల నుండి అనేక పురాణాలలో కనిపిస్తుంది. అటువంటి పురాణాలలో ఒకటి పరీక్షిత్ రాజు గురించి. అతను మొదటగా తనను తాను శాపానికి గురైన వ్యక్తిగా చూశాడు. తరువాత అతను తన విధికి లోతైన తన కారణాలను గ్రహించాడు. పరీక్షిత్ రాజు ధర్మానికి నిలువునిచ్చే పాలకుడు. ఒకరోజు వేటలో అలసిపోయి దాహం వేసింది. అతను ఋషి సమీపక యొక్క ఆశ్రమాన్ని సమీపించి నీరు అడిగాడు. ధ్యానంలో మునిగిపోయిన ఋషి స్పందించలేదు. నిర్లక్ష్యంగా మరియు కోపంగా భావించిన పరీక్షిత్ ఆవేశంగా ప్రవర్తించాడు. ఋషి మెడలో చచ్చిపోయిన పామును ఉంచి అవమానించాడు. అది చూసిన ముని కుమారుడైన శృంగికి కోపం వచ్చింది. కోపంతో పరీక్షితుని శపించాడు. 7 రోజుల్లో పాము రాజును కాటేస్తుందని, అతని మరణానికి కారణమవుతుందని అతను ప్రకటించాడు. పరీక్షిత్కి భయం, కోపం వచ్చింది. అతను శాపాన్ని అన్యాయంగా చూశాడు. అతను విధికి బాధితుడని నమ్మాడు. తన స్వంత చెల్లెలు ఈ పరిస్థితికి కారణమయ్యాయని అతను భావించలేదు. సమయం గడిచే కొద్దీ పరీక్షిత్ లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు. అతను తెలివైన యువ ఋషి సుఖదేవ గోస్వామి నుండి సలహా కోరాడు. శాపాన్ని దాటి చూడమని సుఖదేవుడు చెప్పాడు. అతడు తన చర్యలను ప్రతిబింబించమని పరీక్షిత్తును కోరాడు. తన అగౌరవ ప్రవర్తన శాపానికి దారితీసిందని పరీక్షిత్కి అప్పుడు అర్థమైంది. అతని నియంత్రణ మరియు గౌరవం లేకపోవడం అతని పతనానికి దారితీసింది. ఇది గ్రహించిన పరీక్షిత్ తన పద్ధతి మార్చుకున్నాడు. శాపాన్ని నిందించడం మానేశాడు. బదులుగా అతను స్వయం ప్రతిబింబంపై దృష్టి పెట్టాడు. సుఖదేవుడు చెప్పినట్లుగా భాగవత పురాణం నుండి నేర్చుకుంటూ తన చివరి రోజులు గడిపాడు. ఈ పవిత్ర గ్రంథం అతనికి కర్మ, ధర్మ మరియు ఆత్మ గురించి బోధించింది. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కారణంగా తన దురదృష్టం జరిగిందని పరీక్షిత్ చూశాడు. పరీక్షిత్ పురాణం మనకు కీలకమైన పాఠాన్ని నేర్పుతుంది. సమస్యలు తరచుగా మనలోని లోతైన సమస్యల నుండి వస్తాయి. మనం తప్పులను గుర్తించడం మరియు జ్ఞానాన్ని వెతకడం ద్వారా సవాళ్లను అభివృద్ధికి అవకాశంగా మార్చుకోవచ్చు. కఠోపనిషత్తులో యముడు ప్రేయ మరియు శ్రేయల మధ్య తేడాను గురించి ఏమి బోధించాడు? కఠోపనిషత్తులో యముడు ప్రేయ ఇష్ట, ఆనందదాయకం మరియు శ్రేయ మంచిది, ప్రయోజనకరణంల మధ్య తేడాను వివరిస్తాడు. శ్రేయను ఎంచుకోవడం శ్రేయస్సుకు మరియు పరమ లక్ష్యానికి దారి తీస్తుంది. ప్రేయను ఎంచుకోవడం తాత్కాలిక సుఖాలను మరియు లక్ష్యం నుండి దూరమవడం కొరకు కారణం అవుతుంది. జ్ఞానులు ప్రేయ కంటే శ్రేయను ఎంచుకుంటారు. ఈ ఎంపిక జ్ఞానం మరియు మేధస్సు యొక్క అన్వేషణలో సంబంధం కలిగి ఉంది. ఇది కఠినమైనది కానీ శాశ్వతమైనది. మరోవైపు ప్రేయను అనుసరించడం అజ్ఞానం మరియు మోసానికి దారితీసింది. ఇది సులభమైన కానీ తాత్కాలికం. యముడు శాశ్వత శ్రేయస్సు కన్నా తాత్కాలిక సంతృప్తిని కోరడంపై దృష్టి పెట్టాడు. అనంగ అనంగ అంటే శరీరం లేని అది కామదేవుడు యొక్క పేరు. పురాణాల ప్రకారం శివుడు తన ధ్యానంలో ఉన్నప్పుడు కామదేవుని భస్మం చేశాడు. తద్వారా అతను అనంగ లేదా శరీరం లేని అయ్యాడు. కామదేవుని
ప్రేమ మరియు ఆశ యొక్క ప్రతీకగా భావిస్తారు. మరియు అతని ఇతర పేర్లు మదన, మన్మథ మరియు కందర్ప ఉన్నాయి. కామదేవుని ప్రేమ మరియు కామన యొక్క దేవుడిగా పూజిస్తారు. అతని కథ భారతీయ సంస్కృతిలో ప్రేమ మరియు కామన యొక్క ప్రతీకగా భావిస్తారు.